రాజధాని ప్రాంత రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో నేలపాడు రైతులకు ప్లాట్లు కేటాయించిన ప్రభుత్వం ఇవాళ శాఖమూరు రైతులకు ప్లాట్లు ఇచ్చింది. తుళ్లూరు సిఆర్డీఏ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 1580 మంది రైతులకు ప్లాట్లు పంపిణీ చేశారు. మంత్రి నారాయణ, సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేటాయించిన ప్లాట్లకు రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవనుంది. రాబోయే 3 వారాల్లో ప్లాట్ల కేటాయింపు పూర్తవుతుందని సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్ వెల్లడించారు. ఈ ప్లాట్ ఏదైతే ఫైనల్ లేఅవుట్ ఉందో దీన్ని ఫీల్డ్ లెవెల్లో మనం పెగ్ మార్కింగ్ చేస్తూ 2-3 వీక్స్లో అది కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనం ఇమీడియట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కూడా మనం మొదలు పెట్టించడం జరుగుతుంది. రోడ్స్ కానివ్వండి, దానికి రెయిన్ వాటర్ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా వర్క్ జరుగుతాయి. అలాగే రేపటి నుంచే మనకు ఎల్పీఓసీలు కూడా ఇవ్వడానికి ఏర్పాట్లు చేసాం. నేలపాడులో కొంత డిలే అయింది, అది మనం ప్రొసీజర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఇప్పుడు శాఖమూరుకి ఆ ఇబ్బంది లేదు. మనం ఈ అలాట్మెంట్కి ముందు కనీసం 4-5 సార్లు మనం గ్రామస్తులతోటి వివిధ స్థాయిల్లో మనం మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది. సో ఆ మీటింగ్స్లోనే వాళ్ళ లేఅవుట్ ఎలా ఉండాలి, గ్రామంలో ఉన్నటువంటి లేఅవుట్ని 1-2 సార్లు వాళ్ళు చూపించి వాళ్ళ సలహాలు సూచనలు ఉంటాయి, వాటిని తగ్గట్టుగా మళ్ళీ లేఅవుట్ మార్చి మనం చేస్తున్నాము. ఈరోజు ఫార్మల్గా అలాట్మెంట్స్ పూర్తయినాయి. అలాగే ప్రతి వారానికి 2 నుంచి 3 గ్రామాల చొప్పున పూర్తి చేసుకుంటూ వెళ్తాం. ప్లాట్లో నాకు తొలి ప్లాట్ 100వ నెంబర్ ప్లాట్ వచ్చింది సార్. చాలా సంతోషదాయకంగా ఉంది. ఇలా బాగా డెవలప్ అయ్యేటట్టు బాగా పెద్ద రోడ్లతో బాగానే ఇచ్చినందుకు సంతోషకరం చంద్రబాబు నాయుడు గారికి. మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మౌలిక సదుపాయాలు వసతులు కల్పించి ప్లాట్లు తొందరగా డెవలప్ చేయాల్సిందిగా కోరుతున్నాం. శాఖమూరు రెవెన్యూ కింద ఎకరం పొలం ఇచ్చాము. మాకు సంతోషంగా ఉందండి. నేల తల్లికి నమస్కారం. మా రాజధానిలో ఒక భాగస్వామ్యం అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. త్వరగా కూడా ఈ ప్లాట్లు అలాట్మెంట్ డెవలప్మెంట్ బాగా చేసి ఇచ్చేస్తే మేము కూడా వాటి యొక్క పళ్ళు తింటాం అనే ఆలోచనతో ఉన్నాం. అలాగే రాజధాని మన గుంటూరు జిల్లాలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. సిస్టమ్ చాలా బాగుంది. ఎందుకనంటే ఇక్కడ వచ్చింది, అక్కడ వచ్చింది, అలా వచ్చింది, ఇలా వచ్చింది అని అనుకోకుండా ఇక్కడ మనకు వచ్చింది అనేది చాలా ఎవరికి వారు తర్జన భర్జనలు చేసుకోకుండా ఉండేటందుకు చాలా నచ్చింది నాన్న. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఫ్లాట్ల కేటాయింపు చాలా బాగుందండి. సంతృప్తికరంగానే ఉంది. చాలా బాగా చేశారు. గుంటూరు కలెక్టర్ గారు కానీ పెద్దల సమక్షంలో లాటరీ పద్ధతిలో చాలా చక్కగా చేశారు. రాజధానికి 1 ఎకరం ఇచ్చామండి మేము. ఈరోజు ప్లాట్లు అలాట్ అయినాయి. చాలా ఆనందంగా ఉంది. చాలా వివరంగా చెప్పారు. ఇక్కడ చాలా బాగుందండి. మాకు బాగా డెవలప్ చేస్తారు అని అనిపిస్తుంది. చాలా ఆనందం కలుగుతుందండి.